నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. హత్యాయత్నంతో పాటు ఇన్నోవా చోరీ కేసులో దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి ఒక ఇన్నోవా వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. 24 గంటల్లోనే కేసు ఛేదించిన లింగంపేట పోలీసులను అభినందించారు. లింగంపేట పోలీస్ స్టేషన్లో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దారుపోయిన శ్రీకాంత్, అతని భార్య అనిత హైదరాబాద్లోని బాలానగర్లో నివాసం ఉన్నట్లు తెలిపారు. శ్రీకాంత్ హైదరాబాద్ అల్లాపూర్ ప్రాంతంలో ఒక హత్య కేసులో జైలుకు వెళ్లి 20 రోజుల క్రితం బెయిల్పై వచ్చాడని, అతనిపై ఇప్పటికే 7 చోరీ కేసులు ఉన్నాయని చెప్పారు. అయితే డ్రైవర్గా పనిచేస్తూ స్టీఫెన్ ఒక చోరీ కేసులో జైలుకు వెళ్లగా అక్కడ శ్రీకాంత్ పరిచయం అయ్యాడన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. జులైగా తిరిగే శ్రీకాంత్ సులభంగా డబ్బు సంపాదించడం కోసం తన భార్య అనితతో కలిసి స్టీఫెన్ ను హత్య చేసి ఇన్నోవా వాహనంతో పారిపోవాలని పథకం వేసినట్లు తెలిపారు. ఈ నెల 8న తమ స్వగ్రామం కన్నాపూర్కు వెళ్లాలని స్టీఫెన్ వాహనాన్ని కిరాయి మాట్లాడుకుని హైదరాబాద్ నుండి బయలుదేరినట్లు చెప్పారు. లింగంపేట మండలంలోని కన్నాపూర్ గ్రామ శివార్లోని అడవి ప్రాంతంలో అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో కాలకృత్యాలు తీసుకుందామని డ్రైవర్ కు చెప్పగా, డ్రైవర్ మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో పథకం ప్రకారం శ్రీకాంత్ డ్రైవర్ స్టీఫెన్ పై దాడి చేశాడు. దాంతో స్టీఫెన్ కింద పడిపోయాడు. వెంటనే శ్రీకాంత్ భార్య చున్నీతో మెడకు చుట్టి గట్టిగా లాగడంతో స్టీఫెన్ అపస్మార స్థితిలోకి చేయడంతో మృతి చెందినట్లు భావించి స్టీఫెన్ కారు, 2 సెల్ ఫోన్లు, ఐడి కార్డులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. నల్లమడు అటవీ ప్రాంతంలో కారు దాచిపెట్టి డీజిల్ కొరకు లింగంపేట వచ్చారు. అప్పటికే స్టీఫెన్ కొద్దిసేపటి తర్వాత మేలుకో వచ్చింది. అక్కడ దగ్గరలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ ఫోన్ ద్వారా 100 కు డయల్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి ఇన్నోవా కారు, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసుకుని రిమాండ్ తరలించామని డీఎస్పీ తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సబ్ డివిజన్లో ఉన్నటువంటి లింగంపేట పోలీస్ స్టేషన్లో నిన్నటి రోజు ఒక రాబరీ కేసు రిపోర్టు కావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి 2 నేరస్తులను కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ కేసు వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే, గూడవల్లి స్టీవెన్ అనేటువంటి బాలానగర్ సంబంధించినటువంటి వ్యక్తి తన ఇన్నోవా కారు తీసుకొని ఈ ప్యాసింజర్లను ఎక్కించుకొని ఈ కన్నాపూర్ విలేజ్ లింగంపేటకు వస్తున్న క్రమంలో ఎవరైతే ప్యాసింజర్లుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క స్టీవెన్ను అంటే డ్రైవర్ను, ఆ కార్ డ్రైవర్ను కొట్టి అతని మెడలో ఆ చున్నీతోటి చంపాలని ప్రయత్నం చేసి ఈ కన్నాపూర్ విలేజ్ దగ్గర అతన్ని కొట్టి ఆ వెహికల్ గుంజుకోపోయి తర్వాత అతని పర్సును, తర్వాత సెల్ ఫోన్లను కూడా గుంజుకొని వెళ్ళడం జరిగింది. ఇట్టి వచ్చినటువంటి ఫిర్యాదు మీద ఈ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కొత్త చట్టం ప్రకారము. ఈ రిజిస్టర్ అయిన తర్వాత దీంట్లో ఒక సైంటిఫిక్ ఆధారాలను బేస్ చేసుకొని ఈరోజు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్నోవా కారును, తర్వాత ఈ సెల్ ఫోన్లను కూడా ఇవాళ సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఈ మంచి ప్రతిభ కనపరిచినటువంటి ఈ లింగంపేట ఎస్ఐ గారు, తర్వాత ఎల్లారెడ్డి సిఐ గారు, అదేవిధంగా ఈ టెక్నికల్ సపోర్ట్ అందించినటువంటి శ్రీనివాస్ అనేటువంటి హెడ్ కానిస్టేబుల్ కూడా, అదేవిధంగా ఈ లింగంపేటకు సంబంధించినటువంటి సిబ్బందిని, ఈ కేసులో కృషి చేసినటువంటి సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ మేడం గారు, కామారెడ్డి జిల్లా ఎస్పీ మేడం గారు వాళ్ళని అభినందించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ నేరస్తుడికి ఇంతకుముందే సుమారు 7 కేసుల వరకు ఇంతకుముందు నేరాలు ఉన్నాయి. ఇతని మీద చిన్నపాటి దొంగతనాల కేసులు ఉన్నాయి. అదేవిధంగా అల్లాపూర్ అనేటువంటి ఒక కేసుకు సంబంధించి, ఒక మర్డర్ కేసుకు సంబంధించి గత సంవత్సర కాలంగా ఇతను జైల్లో, సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్న క్రమంలోనే ఈ కంప్లైంట్ అంటే స్టీవెన్ కూడా పరిచయం కావడం జరిగింది. స్టీవెన్ కూడా ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండడం జరిగింది. ఆ పరిచయం అయినటువంటి సందర్భంలో ఇద్దరు కూడా సెల్ ఫోన్స్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు బయటికి ఒక 1 మంత్ క్రితమే ఈ నేరస్తుడు శ్రీకాంత్ అనే అతను జైలు నుంచి బయటకు వచ్చి ఇతనితోటి అంటే కంప్లైంట్ తోటి కాంటాక్ట్ చేసి తనకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇప్పించమని, నిన్ను కలవాలని చెప్పేసి రకరకాలుగా చాలాసార్లు ఫోన్ చేయడంతో ఇతను అది పాత పరిచయం ఉన్నదని నమ్మి అతను మొన్నటి రోజు రాత్రి అంటే 8వ తారీఖు రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్యాట్నించిన బ్యారేజ్ దగ్గరికి వచ్చి అతన్ని తీసుకొని లింగంపేటలోని కన్నాపూర్ విలేజ్కు మాట్లాడుకొని, ట్రావెల్ గురించి మాట్లాడుకొని అక్కడి నుంచి తీసుకొని వచ్చే క్రమంలో ఇతన్ని చంపి ఎలాగైనా కానీ ఇన్నోవా కారుని తీసుకోవాలని, అతని దగ్గర ఉన్న డబ్బులు కానీ, అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కానీ అమ్ముకున్నట్లయితే తనకు డబ్బు వస్తుందని నమ్మకంతో ఈ విధంగా చేయడం జరిగింది. ఈ పాత నేరస్తులే కాబట్టి ఇతని మీద
షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతని మీద నిఘా కూడా ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కేసులో మంచి ప్రతిభ కనబరిచినటువంటి సిఐ ఎల్లారెడ్డి సిఐ గారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అతను, అదేవిధంగా మొదట ప్రథమంగా ఈ కేసును దర్యాప్తు చేసిన ఎల్లారెడ్డి సబ్ డివిజన్లో ఉన్నటువంటి లింగంపేట పోలీస్ స్టేషన్లో నిన్నటి రోజు ఒక రాబరీ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి ఇద్దరు నేరస్తులను కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ కేసు వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే గూడవల్లి స్టీవెన్ అనేటువంటి బాలానగర్ సంబంధించినటువంటి వ్యక్తి తన ఇన్నోవా కారు తీసుకొని ఈ ప్యాసింజర్లను ఎక్కించుకొని ఈ కన్నాపూర్ విలేజ్ లింగంపేటకు వస్తున్న క్రమంలో ఎవరైతే ప్యాసింజర్లుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క స్టీవెన్ను అంటే డ్రైవర్ను, ఆ కార్ డ్రైవర్ను కొట్టి అతని మెడలో ఆ చున్నీతోటి చంపాలని ప్రయత్నం చేసి ఈ కన్నాపూర్ విలేజ్ దగ్గర అతన్ని కొట్టి ఆ వెహికల్ గుంజుకుపోయి తర్వాత అతని పర్సును, తర్వాత సెల్ ఫోన్లను కూడా గుంజుకొని వెళ్ళడం జరిగింది. ఇట్టి వచ్చినటువంటి ఫిర్యాదు మీద ఈ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కొత్త చట్టం ప్రకారము. ఈ రిజిస్టర్ అయిన తర్వాత దీంట్లో ఒక సైంటిఫిక్ ఆధారాలను బేస్ చేసుకొని ఈరోజు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్నోవా కారును, తర్వాత ఈ సెల్ ఫోన్లను కూడా ఇవాళ సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఈ మంచి ప్రతిభ కనపరిచినటువంటి ఈ లింగంపేట ఎస్ఐ గారు, తర్వాత ఎల్లారెడ్డి సిఐ గారు, అదేవిధంగా ఈ టెక్నికల్ సపోర్ట్ అందించినటువంటి శ్రీనివాస్ అనేటువంటి హెడ్ కానిస్టేబుల్ కూడా, అదేవిధంగా ఈ లింగంపేటకు సంబంధించినటువంటి సిబ్బందిని ఈ కేసులో కృషి చేసినటువంటి సిబ్బంది అందరూ కూడా ఎస్పీ మేడం గారు, కామారెడ్డి జిల్లా ఎస్పీ మేడం గారు వాళ్ళని అభినందించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ నేరస్తుడికి ఇంతకుముందే సుమారు 7 కేసుల వరకు ఇంతకుముందు నేరాలు ఉన్నాయి. ఇతని మీద చిన్నపాటి దొంగతనాల కేసులు ఉన్నాయి. అదేవిధంగా అల్లాపూర్ అనేటువంటి ఒక కేసుకు సంబంధించి, ఒక మర్డర్ కేసుకు సంబంధించి గత సంవత్సర కాలంగా ఇతను జైల్లో, సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్న క్రమంలోనే ఈ కంప్లైంట్ అంటే స్టీవెన్ కూడా పరిచయం కావడం జరిగింది. స్టీవెన్ కూడా ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండడం జరిగింది. ఆ పరిచయం అయినటువంటి సందర్భంలో ఇద్దరు కూడా సెల్ ఫోన్స్ నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. వాడు బయటికి ఒక 1 month క్రితమే ఈ నేరస్తుడు శ్రీకాంత్ అనే అతను జైలు నుంచి బయటకు వచ్చి ఇతనితోటి అంటే కంప్లైంట్ తోటి కాంటాక్ట్ చేసి తనకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇప్పించమని, నిన్ను కలవాలని చెప్పేసి రకరకాలుగా చాలాసార్లు ఫోన్ చేయడంతో ఇతను అది పాత పరిచయం ఉన్నదని నమ్మి అతను మొన్నటి రోజు రాత్రి అంటే 8వ తారీఖు రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్యాట్నిచ్చిన గారి దగ్గరికి వచ్చి అతన్ని తీసుకొని లింగంపేటలోని కన్నాపూర్ విలేజ్కు మాట్లాడుకొని, ట్రావెల్ గురించి మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళి తీసుకొని వచ్చే క్రమంలో ఇతన్ని చంపి ఎలాగైనా కానీ ఇన్నోవా కారుని తీసుకోవాలని, అతని దగ్గర ఉన్న డబ్బులు కానీ అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కానీ అమ్ముకున్నట్లయితే తనకు డబ్బు వస్తుందని నమ్మకంతో ఈ విధంగా చేయడం జరిగింది. ఈ పాత నేరస్తులే కాబట్టి ఇతని మీద షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతని మీద నిఘా కూడా ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కేసులో మంచి ప్రతిభ కనపరిచినటువంటి సిఐ ఎల్లారెడ్డి సిఐ గారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అతను, అదేవిధంగా మొదట ప్రథమంగా ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి ఎస్ఐ గారు, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ షో సీజన్ 8 త్వరలో ప్రేక్షకుల ముందు రానుంది. తాజాగా ఈ షోకు సంబంధించి విడుదల చేసిన ప్రోమో ఆడియన్స్ ను అలరించింది. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అని నాగ్ ప్రోమోలో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటా ఉంది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సరికొత్త సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించిన ప్రోమో ఆదివారం విడుదలైంది. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటుడు నాగార్జున ఈసారి కూడా హోస్టుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. కమెడియన్ సత్య పాత్రతో ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. దాన్ని కొనసాగిస్తూ ప్రోమోను విడుదల చేశారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంటర్టైన్మెంట్, ఫన్, ట్విస్ట్లకు లిమిటెడ్ లేదు అంటూ నాగార్జున డైలాగ్ అలరిస్తోంది. మరి సీజన్ 8 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. నాకన్నీ అన్లిమిటెడ్ గా కావాలి.
alone. Hey, stop it! Please leave me alone. ఇంకా ఏం కావాలి? ఏకాంతం కావాలి. జాగ్రత్తగా ఆలోచించుకో. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. I want full privacy. అయితే తీసుకో. Oh shit. నా చైన్సీ, నేను ఎక్కడున్నాను? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్ కి, ఫన్ కి, టర్న్లకి, ట్విస్టులకి లిమిటే లేదు. ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన యువకులను సుభాష్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. బేబీపేట మండలం జనగామ గ్రామంలో సామాజిక సేవకుడు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ మాట్లాడుతూ రక్తదానం చేసిన రక్తదాతల కుటుంబాలకు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు రక్తం అవసరమైతే వారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాలని సూచించారు. అంతకుముందు సుభాష్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన యువకులను అభినందించి దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రానికి సుపరిచితులైనటువంటి తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జనగామ గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా శ్రీమంతుడు అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా సుపరిచితులుగా నిలిచినటువంటి వ్యక్తి. ఈరోజు సమాజంలో డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది, కానీ ఆ డబ్బును పేదవారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి అందజేయాలనేటువంటి ఒక మంచి మనసు కేవలం కొందరు వ్యక్తుల్లో మాత్రమే ఉంటుంది. అలాంటి మంచి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తుల్లో ఈరోజు రాష్ట్రంలో చిరస్థాయిలో విద్యాదానం ద్వారా మరి గుర్తుండిపోయేలాగా నిలిచినటువంటి మరి సుభాష్ రెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి యువత, మండలంలో ఉన్నటువంటి యువత, నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు మరి మంచి సేవా కార్యక్రమం చేయాలి. ఆ చేసేటువంటి సేవ అత్యుత్తమైనటువంటిది ఉండాలి, డబ్బు కంటే విలువైనటువంటిదిగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రక్తదానం ప్రాణదానంతో సమానం అంటాము. మరి 2007లో ప్రారంభించినప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ ఈరోజు కామారెడ్డిలో అసలు బ్లడ్ డొనేషన్ సంబంధించిన కార్యక్రమాలు లేవు. మరి ఈరోజు గ్రామంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నాయంటే అది యువత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు ఈ శిబిరానికి ముఖ్యంగా ఒక వారం 10 రోజుల నుంచి బాధ్యతగా తీసుకొని ఈ రక్తము కామారెడ్డి ప్రజల్లో ఉపయోగపడాలి, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశము. ఎందుకంటే మేము 15-20 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువత కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రెడ్ క్రాస్ తరఫున, కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఐవీఎఫ్ తరఫున బ్లడ్ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు వైద్యశాలగా మారింది. వైద్యశాల అయిపోయిన తర్వాత ఎంతో మంది ప్రొఫెసర్స్ వచ్చారు, రకరకాలైనటువంటి చికిత్సలు, ఆపరేషన్స్ అందుబాటులో వచ్చినాయి. కానీ రక్తం లేకపోతే ఎలాంటి ఆపరేషన్స్ చేయలేము. కాబట్టి డాక్టర్లు కూడా ఈరోజు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ రక్తదాన శిబిరము మరి సుభాష్ అన్న జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయడము మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క శిబిరానికి సహకరించినటువంటి మరి మైపాల్ గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి సాయి కుమార్, స్వామి గారికి, శేఖర్ గారికి, అనిల్ గారికి, సందీప్ గారికి, మరి రవి గారికి, సురేష్ గారికి, మిగిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ అండ్ రెడ్ క్రాస్ అండ్ ఐవీఎఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీళ్ళకు కూడా మేము ఒకటే చెప్తాం, ఎక్కడ క్యాంపు పెట్టినా కానీ చెప్పేది ఒకటే, మీ గ్రామంలో ఎప్పుడన్నా అత్యవసరంగా రక్తం అవసరం ఉంటే సంప్రదించండి. మీరు రక్తం ఇవ్వడమే కాదు, మీకు అవసరమైనప్పుడు ఆ రక్తం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. ఆ స్ఫూర్తితోనే ఈరోజు వేలాది మందికి ఇలా రక్తాన్ని అందజేస్తాం. కాబట్టి ఈ గ్రామంలో ఈరోజు రక్తదానం చేసిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రక్తం అవసరమైనా మీరు ఫోన్ చేస్తే మీకు కావాల్సినటువంటి రక్తాన్ని అందజేయడానికి ఎలవెల్లో కృషి చేస్తూ ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని, నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330.
బేర్కూర్ మండల కేంద్రంలో గంప జాతర ఘనంగా నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ఊరేగింపుగా తరలి వెళ్లి పీర్ల వద్ద చాదర్లు సమర్పించారు. పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో ఆదివారం గంప జాతరను ఘనంగా నిర్వహించారు. స్థానిక ముల్లా కాలనీ నుంచి మైనార్టీ పెద్దలు చాదర్లను గుర్రంపై పలు వీధుల గుండా ఊరేగించారు. అనంతరం బేర్కూర్ శివార్లోని గైపీల వద్ద చాదర్లను సమర్పించారు. సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ముస్లింలు ప్రార్థనలు చేశారన్నారు. జాతరలో పాల్గొన్న భక్తులకు ఆరాధన చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ఎంపీపీ రఘు, మున్నాన్, ఆరిఫ్, బస్వరాజ్, చందు, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ద్రోణి విస్తరించి ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల కేరళ తీరంలో ఉపరితల ద్రోణి బలపడింది. దీని కారణంగా అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడడం వల్ల నేటి నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఈ రోజు నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావం 2 రాష్ట్రాలపై పడుతున్నట్లు ఐఎండీ తెలిపింది. తెలంగాణలో కొమరం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాలో ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.